స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతమంటూ మనసు కవి ఆత్రేయ రాసిన మాటలు అక్షర సత్యాలు. స్నేహితుల మధ్య భౌతికంగా కొంత ఎడబాటు ఉండొచ్చేమో కానీ స్నేహబంధానికి ఎడబాటనేది ఉండదు. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ నటుడు మోహన్ బాబు మధ్య బంధం కూడా అలాంటిదే. మోహన్ బాబుకు అన్ని వేళలా చేదోడు వాదోడుగానే ఉంటారు రజనీకాంత్. మోహన్ బాబు సైతం అంతే. అలాంటి వీరిద్దరూ చెన్నై నుండి హైదరాబాదుకు కలిసి వస్తూ విమానంలో ఓ ఫోటో దిగారు. వరలక్ష్మి శరత్ కుమార్ వెడ్డింగ్ రిసెప్షన్కు చెన్నై వెళ్లిన మోహన్ బాబు, తన కూలీ చిత్రం షూటింగ్ కోసం చెన్నై నుండి హైదరాబాద్ బయలుదేరిన రజనీకాంత్ ఒకే ఫ్లైట్లో ప్రయాణించారు. ఆ సందర్భంగా ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫోటో ఇది. స్టార్ హీరోయిన్ సమంత మరోసారి వార్తల్లోకి ఎక్కింది. సమంతకు కొందరు డాక్టర్స్కు మధ్య సోషల్ మీడియాలో ప్రస్తుతం తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతున్నాయి. హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజేషన్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సమంత పెట్టిన పోస్ట్ డాక్టర్ల ఆగ్రహానికి కారణమైంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ను పీల్చడం ప్రమాదకరమని సోషల్ మీడియా వేదికగా కొంతమంది డాక్టర్లు సమంతపై ఫైర్ అయ్యారు. వైద్యం గురించి మాట్లాడడానికి ఆమెకు ఉన్న అర్హత ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ప్రమాదకరమైన సలహా ఇచ్చిన ఆమెను అరెస్ట్ చేయాలనే వరకు వెళ్లారు. అయితే తనకు పరిచయం ఉన్న సీనియర్ డాక్టర్తో మాట్లాడిన తర్వాతే తాను ఈ పోస్ట్ పెట్టానని, ఆ వైద్యం తనకు ఎంతో ఉపకరించిందని సమంత తన వ్యాఖ్యలను వెనకేసుకు వచ్చింది. తన వ్యాఖ్యలను ఖండించిన డాక్టర్ సలహా చెప్పి ఉంటే బాగానే ఉండేదని, కానీ ఆయన భాష తనను బాధించిందని సమంత వాపోయింది. సమంత పోస్ట్ను రాహుల్ రవీంద్రన్ వంటి సినిమా వాళ్లు కొందరు సమర్థించగా, డాక్టర్స్ ఒపీనియన్ను మరికొందరు సమర్థించారు. హైదరాబాద్లో ఫుడ్ స్టాల్ నిర్వహిస్తున్న కుమారి ఆంటీకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ట్రాఫిక్ సమస్యల కారణంగా ఆమె షాపును తొలగిస్తే సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఆమె వ్యాపారాన్ని దెబ్బకొట్టాలని కొందరు ప్రయత్నించినా పట్టుదలతో కుమారి ఆంటీ ముందుకే సాగింది. బహుశా అందుకే కావచ్చు ప్రముఖ నటుడు సోనూ సూద్ కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కి వెళ్లి అభినందించి వచ్చారు. గతంలోనూ తనకు కష్టం వచ్చినప్పుడు సోనూ సూద్ ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, పరుల కోసం పాటుపడే సోనూ సూద్కు ఏమిచ్చినా తక్కువే అని కుమారి ఆంటీ చెప్పింది. మహిళా సాధికారతకు కుమారి ఆంటీ ఓ ఉదాహరణంటూ సోనూ సూద్ ఆమెను మెచ్చుకున్నారు. ఇటీవల కల్కి నిర్మాత అశ్విని దత్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలు అపోహలకు దారితీశాయి. దీనిపై ఆయన వివరణ ఇచ్చారు. సినిమా టికెట్ రేట్ల పెంపుదల కోసం ప్రతిసారి ప్రభుత్వం చుట్టూ తిరగడం కాకుండా నిర్మాతలంతా కలిసి కూర్చుని బడ్జెట్ను బట్టి టికెట్ ధరలు ఎంత పెంచితే బాగుంటుంది, ఎన్ని రోజుల పాటు ఆ ధరలను అమలు చేయాలి అనే విషయంలో ఓ నిర్ణయం తీసుకోమని పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చారని అన్నారు. అలా నిర్మాతలు చేసే సూచనలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చర్చించి అన్ని వర్గాల వారికి, ప్రేక్షకులకు ఆమోదయోగ్యమయ్యే రీతిలో నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారని అశ్విని దత్ స్పష్టం చేశారు. కమేడియన్గా చక్కని పేరు తెచ్చుకున్న ప్రియదర్శి మల్లేశం బయోపిక్తో హీరోగా ఎదిగాడు. ఆ తరువాత అతను నటించిన బలగం కమర్షియల్ సక్సెస్ను అందుకుంది. అయినా కేవలం హీరోగా పాత్రలకే పరిమితం కాకుండా ప్రియదర్శి కమేడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన కెరీర్ను కొనసాగిస్తున్నాడు. అతను హీరోగా నటించిన తాజా చిత్రం డార్లింగ్ ఈ నెల 19న జనం ముందుకు రాబోతోంది. ఓ రకంగా ఇది అతనికి లిట్మస్ టెస్ట్ లాంటిది. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయితే హీరోగా అతనికి మరిన్ని ఆఫర్స్ వస్తాయి. లేదంటే మళ్లీ కమేడియన్ ట్రాక్లోకి వెళ్లిపోవాల్సిందే. నభా నటేష్ హీరోయిన్గా నటించిన డార్లింగ్ మూవీని హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి, అశ్విన్ రామ్ దర్శకత్వంలో నిర్మించారు.